హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. న్యూ ఇయర్ వచ్చేసింది. అందరికీ చాలా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. న్యూ ఇయర్ అందరికీ. భవిష్య వాళ్ళు కేక్ తీసుకొచ్చారండి. మామూలుగా అయితే మేము నైట్ కట్ చేస్తూ ఉన్నాము. వీళ్ళకి జలుబులు ఉన్నాయి. నైట్ టైం తింటే ఇంకా జలుబు దగ్గు ఎక్కువ వస్తుందేమో పిల్లలకి అనేసి నైట్ కట్ చేయకుండా ఇప్పుడు కట్ చేస్తున్నామండి. భవిష్య మా వారు కట్ చేస్తున్నారు. ఎన్ని పెట్టినా కూడా కేక్ అంటే పిల్లలకి చాలా ఇష్టం. చాక్లెట్లు కేక్ అంటే ఇష్టపడిన వాళ్ళే ఉండరేమో అండి. ఇట్లా కేక్ చూస్తే మరి ఇంకా ఏం పెట్టినా అవేం కనిపించవు, దాని మీదనే ఉంటుంది. భవిష్యత్ తీసుకొచ్చినారు కేకు, దాని చుట్టూనే తిరుగుతుంది. చూడండి ఆ ఎక్స్ప్రెషన్ చూడండి, కేక్ తింటుంటే ఎంత హ్యాపీగా ఉందో. కూల్ కేక్ తెచ్చుకున్నారండి, చాక్లెట్ కేక్. అప్పుడు కేక్ అంటే ఎప్పుడో బర్త్డేస్ వచ్చినప్పుడు బర్త్డేస్ కూడా చాక్లెట్సే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రతి అకేషన్కు కేకే అయిపోతుందండి. కేక్ అంటే వాల్యూనే లేదు. అప్పుడు కేక్ అంటే బర్త్డే బాగా చేస్తేనే ఆ బర్త్డే కేక్ ఆ పీస్ ఇచ్చేది. అప్పుడు చాక్లెట్స్ ఎక్కువ ఇచ్చేవాళ్ళు. చూడండి చాలా బాగుందండి టేస్ట్. భవిష్య చూడండి, అన్నం టైం, అది లంచ్ టైము. తినకుండా నేను కేకే తింటాను, తర్వాత అన్నం తింటాను అంటుంది. నేను ఇప్పటికి రెడీ అవ్వలేదండి. అక్కడ కేక్ వెళ్ళినప్పుడు అక్కడంతా చూడండి ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో. అప్పుడంటే వెనీలా, చా మామూలుగా 3-4 ఫ్లేవర్సే ఉండేవి అవి. ఇప్పుడు చూడండి ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో, ఎన్ని కలర్స్ ఉన్నాయో. అసలు కేక్ అంటే చూడండి ఎన్ని కలర్స్. అసలు బ్లూ కలర్ అది చూడండి. చూడండి ఇప్పుడు వెనీలా, బటర్ స్క్రాచ్, మ్యాంగో ఇవి మాత్రమే ఒక 3-4 ఉండేవి చాక్లెట్ అవి. ఇప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయో. ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదండి, బయటే తెచ్చుకున్నాము. కుండ బిర్యానీ కావాలన్నారు పిల్లలు. కుండ బిర్యానీ తీసుకొచ్చారండి, ఫ్యామిలీ ప్యాక్. చాలా వేడిగా ఉంది. కుండ బిర్యానీ అంటే ఇంకా వేడి వేడిగా ఉంటుంది. అది ఓపెన్ చేయలేక మా వారు ఓపెన్ చేస్తున్నారండి. చాలా వేడిగా ఉంది. కుండ ఇంకా హీట్ ఉంటుంది కదా. చూడండి పట్టుకోవడానికి వేడిగా ఉంది. అట్లనే తీస్తే దానికి అతుక్కున్నట్లుంది, తీయడానికి కష్టం అవుతుంది. పైన ఉన్న ఎగ్స్ తీసి ఆ బౌల్లో వేస్తున్నారండి. న్యూ ఇయర్ అంటే ఇంకా బిర్యానీలు ఇదే మెయిన్ అయిపోతుంది. పూజ మార్నింగ్ పూజ చేసేసుకున్నా కూడా ఇంకా నెక్స్ట్ అంతా ఇవే అయిపోతుంది. ఈరోజు వెన్స్డే కాబట్టి ఇంకా తింటారు కాబట్టి అవే తీసుకొచ్చారు. చిన్నప్పుడు న్యూ ఇయర్ అంటే మనకు గ్రీటింగ్స్ ఇవే ఉండేది. చాక్లెట్స్, గ్రీటింగ్స్ అండి. మేము చిన్నగా ఉన్నప్పుడు న్యూ ఇయర్ వస్తుందంటే ముందు నుంచే 1 వీక్ ముందు నుంచే గ్రీటింగ్స్ అన్నీ కొనకొచ్చుకునేది. అవి కట్ చేసుకోవాలండి, షీట్స్ వచ్చేవి అప్పుడు. ఆ షీట్స్ అన్నీ కట్ చేసుకొని మళ్ళీ దాని మీద ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ టు అని రాసి, వాళ్ళ పేరు మన పేరు రాసి అన్ని కవర్లు కూడా తయారు చేసుకునే వాళ్ళం పేపర్స్తో. ఆ కవర్లలో పెట్టి మార్నింగ్ లేస్తానే స్నానం చేసుకొని ఫస్ట్ ఇంటింటికి వెళ్ళి గ్రీటింగ్స్ ఇచ్చి వచ్చేవాళ్ళము. అప్పుడు అట్లా హ్యాపీగా ఉంది. ఇప్పుడు కేకు, బిర్యానీలు ఇప్పుడు ట్రెండ్కు ఇట్లా ఉందండి. చూడండి ఆ ఫ్యామిలీ ప్యాక్ తీసుకొచ్చారు, అంతా ఒక గిన్నెలోకి వేసేసాము. ఒక ఫ్యామిలీ ప్యాక్ అయితే 2 టైమ్స్ తినచ్చండి. ఒక 3-4 మెంబర్స్ అంత ఇస్తున్నారు. చాలా బాగుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. రాజధాని దమ్ బిర్యానీని ఏదో తీసుకొచ్చారు. దానికి ఇవి కర్రీస్ ఇచ్చారు, గోంగూర, పెరుగు పచ్చడి, దాల్చా ఏమో ఇచ్చినారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. లాస్ట్ టైం కూడా 2 టైమ్స్ తెచ్చినారు, అందుకు అదే కావాలన్నారు పిల్లలు. మామూలుగా నైట్ తెచ్చుకునేవాళ్ళు. నిన్న ట్యూస్డే మేము తినము. నైట్ అందుకోసం వీళ్ళకు మసాలా దోశ తెచ్చిచ్చినారు. ఇప్పుడు బిర్యానీ తీసుకొచ్చినారు, అందరికి పెట్టిస్తున్నారు. మా వారే పెట్టిస్తున్నారండి. చాలా వేడిగా ఉంది. కుండ అయితే అసలు ముట్టుకోలేము, అంత వేడిగా ఉంది. అది మామూలుగానే కుండ వేడైన తర్వాత చల్లారడానికి టైం పడుతుంది. భవిష్య కేక్ తినింది, మళ్ళీ బిర్యానీని చూసి నేను తింటాను అంటుంది. తినలేదు, మామూలుగా తిన్న వెంటనే నాకు పెట్టి నాన్న అంటుంది. ప్లేట్లో పెట్టించమని కూర్చొని ఉంది. చూడండి తినేవాళ్ళు కూడా చెప్పారు. భవిష్య అస్సలు తినదు, ఎగ్ ఒక్కటి తింటుంది. ఎగ్ కూడా మధ్యలో తినదండి. చికెన్ కానీ మటన్ ఏం తినదు. ఫిష్ అన్నా కొంచెం తింటుంది కానీ ఇవి తినదు అసలు. ఎగ్గు పైది మాత్రం తింటుంది, లోపలిది కూడా తినదు. కాకపోతే అడుగుతుంది, చాలా ఇష్టం అన్నట్లు పెట్టమని అడుగుతుంది. పెట్టిన తర్వాత ఏం తినలేదు. ఆ రైస్, పెరుగు పచ్చడి మాత్రం తింటుందండి. పెరుగు చాలా ఇష్టం భవిష్యకు. జలుబు వస్తుంది, ఈ సీజన్లో పెరుగు పెట్టాలంటే భయం అండి.
పెరుగు తక్కువ పెడతాం, కాకపోతే ఆ పాపకు పెరుగు అంటేనే ఇష్టము. ఏ కలర్ రైస్ ఎప్పుడు చేసినా పెరుగు పచ్చడి, పెరుగు కలర్ రైస్ అవుతాయి చాలా బాబు. ఇంకా ఇవి చికెను మటన్ ఇవి ఏం అవసరం లేదు. శనక్కాయల పొడి అన్నా కూడా చాలా ఇష్టం అండి. చాలా బాగుంది మమ్మీ అని చెప్తాను, సూపర్ అని. మీ అందరికీ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నానండి. మరొకసారి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మరొకసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ ఇయర్ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. లాస్ట్ ఇయర్ ఎన్ని సంతోషాలు సుఖాలు ఏ ఉన్నా కూడా అవి కష్టాలన్నిటిని మర్చిపోయి సంతోషాలను గుర్తు చేసుకొని ఈ ఇయర్ అంతా సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నెక్స్ట్ ఇంకా సంక్రాంతి వస్తుంది. ఇప్పటి నుంచి ఇంకా ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతున్నాయి మనకు. ఫెస్టివల్ అంటే పనులు ఎక్కువైపోతాయండి. చేసిన తర్వాత తినడానికి కూడా ఓపిక ఉండదు. అన్నీ క్లీన్ చేసుకొని చేయడము పెట్టడము. మనకు మెయిన్ సంక్రాంతి అంటే స్వీట్స్, పిండి వంటలు, ముగ్గులు ఇవే కదండి. ఫస్ట్ క్లీనింగ్ అయిపోతానే మళ్ళీ ఇంకా పిండి వంటలు అయిపోతానే ఏం ముగ్గులు వేయాలా, ఆ రోజు ఏం చేయాలా అని ఇదే ఉంటుంది మనకు. ప్రతి ఒక్కరు అదే ఆలోచిస్తూ ఉంటారు. మనకి ఇప్పుడు మెయిన్ ముగ్గులు, పిండి వంటలు పెద్ద టాస్క్ అండి. ఏవి చేయాలి, ఏం పెట్టాలి, చేయడం అంటే చాలా కష్టం. పిండి వంటలు ఒక్కొక్కరం కూడా చేయలేము. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈవినింగ్ అవుతుంది, భవిష్య చూడండి బయట డ్యాన్స్ వేస్తుంది. ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బాయ్ చెప్తుంది. భవిష్య మళ్ళీ ఆడుకోవడానికి వెళ్తుందండి. బయట పిల్లలు ఆడుతున్నారు, వాళ్ళ కోసం వెళ్తుంది. అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు.